అందరికీ నమస్కారం. శ్రీ సూర్య భగవానుడి జననం గురించి ఇదివరకే మన ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియో ద్వారా తెలుసుకున్నాం కదా. మరి ఇవాళ సూర్యుని యొక్క బాల్యం ఎలా కొనసాగిందో, అదేవిధంగా సూర్య భగవానుడి యవ్వనంలో వివాహం ఏ విధంగా జరిగిందో, ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ను చూస్తున్నట్లయితే వెంటనే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. శ్రీ సూర్య భగవానుడి బాల్యం. అప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్నాడు సూర్యుడు. విడివిడి పద్మాల మడుగులద్దుతున్నది ఈ భూమాత. పసివాడే కాని ఎంత వసివాడని వేడిమి. ఎత్తుకుని ముద్దాడే వారందరికీ ఆఖరికి తల్లితో సహా ఆ వేడి సెగలు తమ శరీరాన్ని తాకుతున్నాయి. ఆ తేజోవంతమైన భాస్కరుడికి ఇది సహజ లక్షణమే కదా అని కశ్యప ప్రజాపతి అనుకున్నాడు. నడకలు క్రమక్రమంగా పరుగులైనాయి. సెలయేళ్లతో ప్రారంభించి లేళ్లను వెనకేసి గాలి చాళ్లతో సయ్యాటలాడుతున్న వేగం పట్టుకోవడం చాలా కష్టతరమైనది. అవును, మరి మున్ముందు ఒక్క పగల్లో భూమండలమంతా దాటాలి కదా. ఆ మాత్రం వేగాన్ని చిన్నతనం నుంచే అలవర్చుకున్నాడు సూర్యుడు. వెలుగు, వేడిమి సహజ లక్షణాలుగా కలిగి అప్పుడప్పుడు సూటిగా సూర్యుడు చూస్తే చాలు రాళ్ళు సైతం వేడెక్కిపోయేవి. దీపాలు వాటంతటవే అంటుకునేవి. కశ్యప ప్రజాపతి దగ్గరనే సూర్యుడు విద్యాభ్యాసం చేశారు. వేదాంగాలు, సకల శాస్త్రాలు, సర్వ విద్యలు సూర్యుని కైవసమైనాయి. అతని సాధన అమోఘం. వెలుతురు పాకినట్టే, నీరు పారినట్టే, గాలి సాగినట్టే ఏకసంతాగ్రాహి. అచిరకాలంలోనే అన్ని విద్యలను అవపోసన పట్టాడు. బ్రహ్మ తేజంతో వెలిగిపోతున్నాడు. పట్టరాని ఆకర్షణ. అప్పుడు నారద మహర్షి అక్కడికి వచ్చి, కశ్యప ప్రజాపతి, చూడచక్కని సుందరాకారుడైన నీ కొడుకు సూర్యుడు సర్వజీవుల పట్ల సమత్వ దృష్టి సహజంగా కలవాడు. నీ పత్ని అదితి కోరుకున్న వరం కూడా అదే కదా. సృష్టిలోనే అద్వితీయుడై నవ యవ్వన ప్రాంగణంలో అడుగుపెట్టిన ఆదిత్యునికి సతిని కనిపెట్టడానికి ఇదే సరైన సమయం. నారాయణ నారాయణ అంటూ కశ్యపుడు చూపించిన సముచితాసనం మీద ఉపవిష్ణుడవుతూ సాదరంగా అన్నాడు నారదుడు. ఆయన చేతిలోని మహతి కూడా అలవోకగా గాలికే కళ్యాణి రాగాలాపన చేసింది. విన్నావా కశ్యప, నా వీణ కూడా కళ్యాణ సంగీత స్వరాలనే పలుకుతున్నది అని నారద మహర్షి అన్నారు. అప్పుడు ఆ మహర్షి దగ్గరికి అదితి వచ్చి, అవును మహర్షి, మీ రాకే మాకు ఎంతో సంతోషం. పైగా ఆప్యాయపూర్ణమైన మీ ఆదేశం మరీ సంతోషం. అవశ్యం శిరోధార్యం. మరి అందుకు తగిన కన్య కూడా లభించాలి కదా స్వామి అని చేతులు జోడించి నమస్కారం చేస్తూ అదితి మహర్షిని ఆదరంగా స్వాగతించింది. తల్లి హృదయం కదా తల్లి అంటూ నారదుడు, అందుకే తగిన వధూమణిని కూడా దర్శించే వచ్చాను అన్నాడు. దానికి అదితి, ఇంతకు ఎవరా చిన్నది మహాత్మా అని అడిగింది. అప్పుడు నారదుడు, మన విశ్వకర్మ సుపుత్రిక సంజ్ఞ, అందాల అలివేని ఆమె అని తెలియజేశాడు. దానితో అదితి, ఆ మహాత్ముని సేవలందని దేవదేవేశులెవ్వరూ లేరు కదా మహర్షి, అతను జగత్ ప్రసిద్ధుడు కదా అని అంది. అవును, అన్ని విధాలా మీకు తగిన సంబంధం. అందుకే ఆనుపానులు కూడా విచారించే వచ్చాను. విశ్వకర్మ దంపతులకు ఇది ఆమోదయోగ్యమైన విషయమే అని నారదుడు చెప్పాడు. అందుకు అతిథి, కృతజ్ఞులం మహర్షి, ఎంతో మంచి మాట చెప్పారు అని సంతోషించింది. ఇది మన పితృదేవులు విధాత కూడా అంగీకరించిన సంబంధం. ఇది ఎంతో అత్యుత్తమమైన సంబంధం. ధన్యోస్మి నారద, మాకంతకంటే ఏం కావాలి చెప్పు అని కశ్యప మహారాజు అన్నాడు. సంజ్ఞ సూర్యుల పెళ్లికి భూదేవంత అరుగు, ఆకాశమంతా పందిరి వేశారు. ఆశ్రమంలోని లేళ్ళు, కుందేళ్ళు, నెమళ్ళు, తక్కిన 8 గ్రహాలు కూడా వివిధ కాంతుల మణిదీపాలై, నక్షత్రాలన్నీ మెరిసే గోళాలై వేలాడుతున్నాయి. పందిరికి, వేదికకు ఇవి సహజాలంకారాలుగా నిలిచాయి. గుత్తులు గుత్తులుగా, లతలు లతలుగా
తోరణాలు తోరణాలుగా వసంత ప్రకృతి శోభ వేదికను అలంకరించినది. ఎక్కడ చూసినా సుగంధాలే. కుహుకుహు రావాల కోయిలలు, కువకువల పావురాలు, కలరవాల సుఖశారికలు వంతులు వేసుకుని మరీ పోటీపడి కళ్యాణ రావాలు వినిపిస్తున్నాయి. కలకలలాడే నయనాలతో దేవ గంధర్వ మానవాంగనలు ఇంద్రచాప కాంతులు నలుదిక్కులా పూయిస్తున్నారు. పూర్ణచంద్ర వదనాలతో పండు వెన్నెలలను కాయిస్తున్నారు. అటూ ఇటూ పరిభ్రమించే ముత్తైదువుల కాలి అందెల సవ్వడులలో సప్త స్వరాలు ప్రభవిస్తున్నాయి, ప్రసరిస్తున్నాయి. ముని పుంగవుల భూసురేంద్రుల వేదఘోషతో దిశలన్నీ మారుమోగుతున్నవి. సప్తర్షుల స్వస్తి పాఠాలతో పెండ్లి పందిరి పరమ పునీతమవుతున్నది. శుభముహూర్తం సమీపించినది. కన్య కరకమలాలలో ఆకుపచ్చని నారికేలంతో వచ్చి పెండ్లిపీటల మీద కూర్చున్నది. వరుడు అంతకు ముందే సిద్ధంగా ఉన్నాడు. అనురాగ ప్రబలేమో అనిపించే కెంపుల మేని కాంతితో మాణిక్యానికి బంగారానికి నడుమ తెల్లని పట్టుచీర, జీలకర్ర బెల్లాల తర్వాత తెర తొలగిపోయినది. ఒదిగి కూర్చున్న బంగారానికి పొదగబడుతున్న మాణిక్యంలా సూర్యుడు, సంజ్ఞ ఉన్నారు. నవవధువుకు పెండ్లి జనానికి వెచ్చదనాలను ప్రసాదిస్తూ సూర్యుడు పెళ్లిపీటలపై కూర్చుని ఉన్నాడు. బ్రహ్మదేవుని నలుముఖాలకు ఎదురుబదురై నలుదిక్కులా 4 వర్గాలుగా ఏర్పడిన తపస్వి పుంగవులు 4 వేదాలను నలుగుతో పాటు పఠిస్తున్నారు. మంగళ సూత్రధారణకు అందరి నోట మాంగళ్యం తంతునానేనా అనే మంత్రాలు ప్రతిధ్వనిస్తున్నాయి. చతుర్దశ భువనాలలో ప్రతిధ్వనిస్తూ దేవదుందుభులు ఆశీస్సులుగా కురుస్తున్న అక్షతాక్షతలు జల్లులు, సంజ్ఞాసూరులు కొంగులు ముడిపడ్డాయి. ఆ అగ్నిదేవుని సాక్షిగా సప్తపదీనం పరిసమాప్తమైనది. అందరి హృదయాలు సంతోష తరంగ సంకీర్ణాలైనాయి. అంతకు మించిన షడ్రసోపేతమైన విందులు, వినోదాలు, అందరికీ కట్న కానుకలు, దక్షిణ తాంబూలాలు అందాయి. అప్పుడు ఆదినారాయణుడు, నాయనా విశ్వకర్మ, అల్లునికై అతి త్వరలో నక్షత్రకోటి నడిమ సూర్యమండలంలో అత్యద్భుతమైన సువర్ణ భవనాన్ని నిర్మించి ఇవ్వు అని ఆదేశించాడు. అందుకు విశ్వకర్మ, ఆజ్ఞ ప్రభు, అన్ని లోకాలకు దివ్య మాణిక్యమైన నా అల్లుడు సూర్యభగవానునికి భవన నిర్మాణ కలకే తలమానికమైన భర్మ, రమ్య, హర్మ్యాన్ని నిర్మించి తులలేని కానుకగా సమర్పించుకుంటాను అని ఆనందాతిరేకంతో అంజలి ఘటించి విన్నవించుకున్నాడు విశ్వకర్మ. ఇచ్చిన మాట ప్రకారం త్రిభువనాలలో ఎక్కడా లేని అద్భుత సువర్ణ ప్రాసాదం అది. జల యంత్రాలు, చిత్ర విచిత్ర వినిర్మాణ యంత్రతంత్రాలు, సప్త స్వరాలు పలికే స్తంభాలు, కదలాడే సాలభంజికలు, కల్పిత జలపాతాలు, ఎప్పుడూ వసివాడని పూలవనాలు, అంతటా సప్తవర్ణ రంజితమైన ఇంద్రచాప కాంతులు, సప్తాస్వరథ సమారూఢునైన సూర్యునికి విశ్వకర్మ సువర్ణ భవనాన్ని నిర్మించి ఇచ్చాడు. ఆ మందిర మంటపాల్లో, ఉద్యానవన ఢోలికల్లో, కేలీ సరోవరాల్లో, క్రీడా పర్వత కందరాల్లో, పరికల్పిత జలపాతాలలో ఆ నూతన దంపతులు ఒకటే వినోదాలు, విహారాలు. కాలం తెలియడం లేదు, అప్పుడప్పుడు స్తంభించిపోతుంది కూడా. సంజ్ఞను వరవర్ణిని అని కూడా పిలుస్తారు. ఎందుకంటే పతికి చలివేళలో ఈమె వేడిమిని, వేసంగిలో శీతలాన్ని ప్రసాదించే సమశీతోష్ణ శరీరం కలది. అతడు కేవలం వెలుగు, వేడిమి, ఎప్పుడూ తాపమే. అయినా సంజ్ఞ సహనం వల్ల సానుకూలంగానే వారి కాపురం సాగేది. కొంతకాలానికి వైవస్వతుడు, యముడు అనే 2 కుమారులు, యమి అంటే యమునా నది అనే కూతురు జన్మించారు. వారికి అలాగే కొనసాగే దాంపత్య ఫలంగా కాలం గడిచే కొద్దీ సంజ్ఞకు సూర్యప్రతాపం సహించడం అసాధ్యమైపోతున్నది. ఆ విషయం చర్చకు వచ్చింది. సూర్యుని వద్దకు వచ్చి సంజ్ఞ, స్వామి, మీ వేడిమి సహించడం నాకు రోజురోజుకు అసాధ్యమైపోతున్నది. ఆ ఉష్ణ తీవ్రతను తగ్గించుకునే ఉపాయం ఆలోచించండి అని కోరింది. అప్పుడు సూర్యుడు ఆశ్చర్యంతో సంజ్ఞ కళ్ళలోకి సూటిగా చూశాడు. మోము తిప్పుకున్నది సంజ్ఞ. ఏమిటి మార్పు దేవి? ఇన్నాళ్ళు ఎన్నడూ లేనిది 3 సంతానం కూడా కలిగిన తర్వాత ఇప్పుడు ఈ మార్పు ఏమిటి అని ప్రశ్నించాడు. దానికి సంజ్ఞ, అవును స్వామి, ఎలాగో ఇంతకాలం భరించాను. ఇక నా వల్ల కావడం లేదు. నాలో శక్తి నశించిపోయినది. నువ్వే అలా అంటే ఎలా వరవర్ణిని? దిగ్భ్రమ చెందుతున్నాను అన్నాడు సూర్యుడు.
నిజం స్వామి, మీ ప్రతాపం సామాన్యమైనదేమీ కాదు. ఆ ప్రతాపం, వెలుగు, వేడిమి నా సహజ లక్షణాలు దేవి. వాటి వల్లనే కదా నేను లోకాలకు ఆరోగ్య ప్రదాతనవుతున్నాను. వాటిని తగ్గించడం, హెచ్చించడం నా చేతిలో ఉన్న పనేనా? క్షమించు అన్నాడు సూర్యుడు. క్షమ అంటే సహనం. కానీ నాకు ఆ ఓర్పుకు కూడా హద్దులుంటాయి కదా స్వామి. తట్టుకోవడం నా వల్ల కావడం లేదు అని సంజ్ఞ అన్నది. మరి మార్గం ఏమిటో తెలుపుము సంజ్ఞ అని సూర్యుడు అన్నాడు. ఒకటే దారి స్వామి. కొంతకాలం పాటు పిల్లలను కూడా మీ దగ్గరే వదిలి మా పుట్టింటికి పోతాను. వాళ్ళను చూసుకోవడానికి అడుగడుగునా పరివార జనం ఉన్నారు కదా. అలా మీ విరహంలో కొంతకాలం వేగి మళ్ళీ మిమ్మల్ని భరించే శక్తి సామర్థ్యాలు సమకూర్చుకొని మీ వద్దకు వస్తాను. ఈ వరమైనా కనీసం నాకు ప్రసాదించండి అని సంజ్ఞ చెప్పింది. ఆలోచనతో కూడిన చిరునవ్వుతో సూర్యుడు తల ఊపాడు. కానీ సంజ్ఞ అసలు అభిప్రాయం అది కాదు. సూర్యుణ్ణి వదిలి ఒక్క క్షణం కూడా ఉండటం ఆమెకు ఇష్టం లేదు. ఇంత అందగాడు, అంత తేజస్వి, అందరినీ సమదృష్టితో కటాక్షించేవాడు తాను వెళ్ళిన మరుక్షణం మరో సుందరిపై సమదృష్టి ప్రసరిస్తే, అమ్మో, ఈ మగవాళ్ళను నమ్మడమే. మరి నమ్మకుండా ఏం చేయాలి అని ఒక ఆలోచన తట్టింది. అప్పుడు సంజ్ఞ తన రూపంతోనే ఉన్న మరో అందాల రాశిని సృష్టించింది. ఆ ప్రతిరూపానికి ఛాయ అనే నామకరణం కూడా చేసింది. అప్పుడు ఛాయతో సంజ్ఞ ఇలా అంది. ఛాయ, నీవు నా ప్రతిరూపానివి మాత్రమే. ప్రతిరూపానివే కాబట్టి మొత్తంగా సూర్యపత్నివి కావు. ప్రతిరూపానివే కాబట్టి ఆయన వేడిమిని భరించే శక్తిని నేను నీకు వరప్రసాదంగా ఇస్తున్నాను అని చెప్పగా ఛాయ ఆ వరప్రదాన మహిమతో నువ్వే కొనసాగవచ్చు కదా అని చెప్పింది. పిచ్చిదానా, తనకు తానే ఆశీర్వదించుకోవడం, అనుగ్రహించుకోవడం ఎక్కడైనా ఉందా చెప్పు? నీవు నా ప్రతిరూపానివి కాబట్టి నీకు ఆ వరాన్ని నేను ఇవ్వగలిగాను అని చెప్పి సూర్యునితో పాటు పిల్లలను కూడా జాగ్రత్తగా చూసుకోమని చెప్పి సూర్యుని తాపాన్ని, తేజస్సుని, వెలుగును, వేడిమిని అన్నింటినీ తట్టుకునే శక్తి సామర్థ్యాలను పెంపొందించుకోవడానికై ఆ మందిరంలోనే ఎవ్వరికీ కనిపించకుండా తపస్సు చేయడం మొదలుపెట్టింది. ఛాయ కూడా సూర్యుణ్ణి జాగ్రత్తగా చూసుకుంటానని, పిల్లల్ని కూడా తన సొంత పిల్లల వలె చూసుకుంటానని మాటిచ్చింది. మెల్లగా వెళ్ళి సూర్యుని చెంత చేరింది. ఏదో కొత్త పోకడ. ఎంత తెలిసిన రూపమైనా సరే తిరిగి వచ్చిన సంజ్ఞలో ఏదో తెలియని మార్పు అని సూర్యుడు అనుకుంటున్నాడు. ఏమైంది సంజ్ఞ? ఏమిటి నీలో కొత్తదనం? అంతలోనే ఎంత వింతగా మారిపోయావు? అన్నీ తెలిసిన సంజ్ఞ అయినా అన్నింట్లోనూ కొత్తగా కనిపిస్తున్నావు. అర్థం కావడం లేదు. ఏ యోగాన్ని సాధించి మరీ ఇంత అద్భుతంగా వచ్చావు అని సూర్యుడు సంజ్ఞ రూపంలో వచ్చిన ఛాయాదేవిని అడిగాడు. అప్పుడు ఛాయ, ఏ యోగమూ లేదు స్వామి, మీ మీద ఉన్న అనురాగం తప్ప అంతా మీ మనోభావ దర్పణ ప్రభావమే స్వామి అని తెలిపింది. కొంతకాలానికి సూర్యునికి, ఛాయాదేవికి నీలాంజన సదృశ సౌందర్యంతో ఒక పుత్రుడు జన్మించాడు. అతనే శని. తండ్రి వంటి దేహ ప్రబలతో మరొక పుత్రుడు కూడా జన్మించాడు. అతని పేరు సావర్ణి. అలాగే ఒక పుత్రిక కూడా జన్మించింది. ఆమె తపతి. మందగమనంతో సాగేవాడు కాబట్టి శనికి మందుడు, శనైశ్చర్యుడు అని నామకరణం చేశారు. తనకు సంతానం కలిగిన తరువాత కూడా అక్కకిచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం సంజ్ఞ పిల్లలను కూడా తన పిల్లలలాగానే ఎంతో అభిమానంతో, ప్రేమతో భేదం లేకుండా చూసుకుంటున్నది ఛాయ. ధర్మం విషయంలో యముడు తీవ్రమైన పట్టుదల కలవాడు. పిల్లల్లో ఏవైనా తగాదాలు, గిల్లి కజ్జాలు వస్తే అస్సలు సహించేవాడు కాదు. చేసిన తప్పుకు ఎవ్వరైనా సరే తప్పక ప్రాయశ్చిత్తం జరిగి తీరాలి అనే స్వభావం కలవాడు బాలయముడు. దాంతో ఛాయ క్రమక్రమంగా యముణ్ణి దూరం పెట్టడం ప్రారంభించింది. ఒకరోజు యముడు ఛాయ రెండో కొడుకైన సావర్ణిని కొట్టాడు. అప్పుడు ఆ సావర్ణి ఏడుస్తూ వచ్చి, అమ్మా అమ్మా, యమన్న కొట్టాడు అని ఛాయకు ఫిర్యాదు చేశాడు. అప్పుడు ఛాయ, ఎందుకురా కొట్టావు అని యముణ్ణి నిలదీసింది. అది కాదమ్మా, వీడు శనిని కారు నలుపు అని ఎగతాళి చేస్తున్నాడు, ఎంత చెప్పినా వినట్లేదు, అందుకే కొట్టాను అని సమాధానమిచ్చాడు. ఛాయ చిన్న కొడుకు సావర్ణి పెద్ద కొడుకైన శనిని తిట్టినందుకే యముడు
కొట్టాడని తెలిసినా కూడా ఛాయ ఊరుకోలేదు. అంత మాత్రాన చిన్నపిల్లవాడైన వీణ్ణి కొట్టేస్తావా? నిన్ను యమునను వాడేమీ అనలేదు కదా, తన సొంత అన్న శనినే కదా అన్నాడు అని గంభీరంగా మాట్లాడింది. ఓహో, అయితే నీవు ధర్మ అధర్మ నిర్ణేతవా, దండనాధికారివా? మరి మేమెందుకిక్కడ? ఇప్పుడు నేను నిన్ను దండిస్తే ఏం చేస్తావు అని బాల యముడిపై చేయి లేపింది ఛాయ. లేపిన చేతిని అలాగే గట్టిగా ఒడిసి పట్టుకున్నాడు. అమ్మా, నేను ఏ తప్పు చేయలేదు అని యముడు చెప్పాడు. అందుకు ఛాయ ఎంతో రోషంతో, నా చేతినే మెలిపెడతావా, చూడు నిన్నేం చేస్తాను అంటూ రెండో చేతికి దొరికిన బల్లాన్ని తీసి బాలయముడిని నిర్దాక్షిణ్యంగా కొట్టింది. ఆ బల్లెం మొన యముడి చెంపపై గీరుకుపోయి లోతైన గాయం అయింది. ధారాపాతంగా నల్లని దేహంపై కారిపోతున్న నెత్తురు రక్త వర్ష మేఘాన్ని తలపిస్తున్నది. చెంప నొక్కుకుంటూ బాధతో ఆక్రోశంతో ఆ యముడు అమ్మా అమ్మా అంటూ ఏడవడం ప్రారంభించాడు. ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది తపోదీక్షలో ఉన్న సంజ్ఞ. ఎందుకు నిష్ణాభంగమైందో అర్థం కాక అటూ ఇటూ చుట్టూ చూసింది. అవరోధ కారణాలేవీ ఆమెకు కనిపించలేదు. కళ్ళు మూసుకుని దివ్య దృష్టితో చుట్టూ అంతా పరిశీలించింది. గాయంతో తల్లడిల్లిపోతున్న యముడు, మారిపోయిన ఛాయ, అంతరంగమంతా అవకతమైపోయింది. తటాలున సూర్యమందిరంలో ప్రత్యక్షమైంది సంజ్ఞ. ఛాయ అంటూ మేఘ గర్జనతో ఉరిమింది. నిప్పుగుండాల వంటి కనుగుడ్లతో భద్రకాళిని తలపిస్తున్నది. సూర్యునికే దడ పుట్టిస్తున్నది. తడబాటుతో అదిరిపడింది ఛాయ. ఛాయ, ఇంత ద్రోహం చేస్తావా పాతకి? సూర్య సాన్నిధ్యం చేరే ముందు నువ్వు నాకిచ్చిన మాటేమిటి? ఇప్పుడు నువ్వు చేసిందేమిటి? ఆవేశంతో నిలువెల్లా వణికిపోతూ ప్రశ్నించింది సంజ్ఞ. అది కాదక్క అంటూ ఛాయ ఏదో చెప్పబోయింది. దానికి సంజ్ఞ, మాట్లాడకు, నీ దృష్ట ప్రవర్తనకు శిక్షగా నిన్నిప్పుడే రూపుమాపి నీ ఆశలకు ఆశయాలకే కాదు, నువ్వు కన్నబిడ్డలకే నిన్ను దూరం చేస్తాను చూడు అంది. అరుణారుణ రక్త నయనాలు ప్రళయాగ్నిశికలు కక్కాయి. నిలువున భస్మమైపోయింది ఛాయ. బూడిద కూడా మిగలకుండా దహించి వేశాయి సంజ్ఞ క్రోధాగ్ని జ్వాలలు. అమ్మా అమ్మా అంటూ రోదిస్తున్న ఛాయ సంతానం అరుపులతో చల్లబడింది సంజ్ఞ యొక్క సంతప్త హృదయం. అట్టడుగు నుండి మేల్కొన్న మాతృత్వ మమకారంతో వారిని దగ్గరకు తీసుకొని హత్తుకున్నది. నాయనలారా, కుమారి, బాధపడకండి, నేనున్నాను మీకు. ఈ క్షణం నుండి మీతో కలిపి నాకు 6 పిల్లలు. 2 సంజ్ఞలను చూసి శరవేగంతో జరిగిపోతున్న సంఘటనలను వీక్షించి నిశ్చేష్టుడై తేరుకున్న సూర్యుడు దివ్య దృష్టితో జరిగిందంతా తెలుసుకున్నాడు. విస్మయానంద కందలిత హృదయార విందంతో ఇబ్బడి ముబ్బడైన అనురాగంతో సంజ్ఞను సంతానాన్ని అక్కున చేర్చుకున్నాడు. నా కారణంగా ఎంత వ్యధకు గురైనావు సంజ్ఞ, నన్ను క్షమించు. దీనికంతటికీ కారణం అదుపులో పెట్టుకోలేని నా తీవ్రోష్ణ తాపమే కదా. ఏం చెయ్యాలి? నా చేతిలో ఏమీ లేదే. దిక్కులకు వినీల వర్ణాన్ని పులుముతూ నీలాల కుప్పలా ప్రత్యక్షమయ్యాడు శ్రీమన్నారాయణుడు. అతని వెనుక విశ్వకర్మ దంపతులు కూడా ప్రత్యక్షమయ్యారు. నాయనా ప్రభాకర, ఇందులో నీ దోషమేమీ లేదు. ఇదంతా నా సంకల్పమే. తేజోమండలంలో ఉన్న మీ గ్రహాలు 9 రక్తమాంస పరిపుష్ట దేహాలతో జీవుల జాతకాలను నిర్దేశించడానికి జన్మలెత్తాలని నా అభిమతం. అందుకు అనుగుణంగా నీవు అదితి గర్భంలో జన్మించావు. ఇప్పుడు నీకు ఛాయ వల్ల కలిగిన శనైశ్చర్యుడు నీకు భార్య కాని భార్య వల్ల జన్మించవలసి ఉన్నది. నా అభీష్టం వల్లనే ఛాయను సృష్టించాలన్న సంకల్పం సంజ్ఞకు కలిగేలా చేశాను. ఛాయను పరిసమాప్తం చేయడంతో ఇప్పుడు ఆ పరిస్థితి తొలగిపోయిందిలే. ఇప్పుడు గ్రహరాజు కాబోతున్న నీ కుమారుడు శని నవగ్రహ కూటమిలో 7వ గ్రహం. ఇక యముడంటావా? ఇలా రా నాయన. స్వపర భేదం పాటించని కేవల ధర్మ అధర్మ విచక్షణ జ్ఞాన సంపన్నుడవై నీవు సమవర్తివై ధర్మమూర్తివై అష్టదిక్పాలకులలో అగ్రగణ్యుడవై వర్ధిల్లు. జీవుల పాపపుణ్యాలను పరిపాలించు అని నారాయణుడు యముణ్ణి దీవించాడు. అప్పుడు పక్కనే ఉన్న విశ్వకర్మ దంపతులు శ్రీమన్నారాయణునితో ఇలా అన్నారు. ఇంత కథ నడిపించింది భరింపరాని సూర్యోష్ణోగ్రత, భాస్కర ప్రతాపం. దాన్ని తగ్గించడానికి అతన్ని సానపట్టి నీవే నా కూతురికి లోకాలకు మహోపకారం చెయ్యాలి ప్రభు అని వేడుకున్నాడు. మేరు పర్వతానికి రాకి
సూర్యుడిని సానబట్టిన దివ్యరజంతో సుదర్శన చక్రాన్ని నిర్మించి విష్ణు ప్రీతికరంగా సమర్పించుకున్నాడు విశ్వకర్మ. త్రిశూలము, శక్తాయుధము రూపొందించి శివునికి, స్కందునికి కూడా కానుకగా పంపాడు. ఇక బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముక్కోటి దేవతలందరూ కలిసి గ్రహరాజుగా సూర్యుని అభిషేకించారు. అందుకే సృష్టి ఆరంభం నుండి వెలుగుని పంచుతున్న ఆ ఆదిత్యుడు, ప్రాణులకు జీవం పోసే ఆ దివ్యశక్తి మన కళ్ళ ముందు ప్రతిరోజు ఉదయిస్తూ మన జీవనానికి దారి చూపుతున్నాడు. సూర్యుడు కేవలం ఒక గ్రహం మాత్రమే కాదు, అతనే శక్తి, అతనే జీవం, అతనే ధర్మానికి ప్రతీక. తన కాంతితో చీకట్లను ప్రారదోలుతూ, తన తాపంతో జీవరాశులను కాపాడుతూ సర్వలోకాలకు శాంతి, శక్తి, సమృద్ధిని, ఆయురారోగ్యాలను అందిస్తున్నాడు. ఆదిత్య హృదయం పుణ్యం, సర్వశత్రు వినాశనం అని వేదాలు చెప్పినట్లుగానే సూర్య భగవానుని స్మరణ మాత్రమే మన జీవితానికి వెలుగునిస్తుంది. మన హృదయాల్లో కూడా ఆ సూర్య భగవానుడి వంటి వెలుగు వెలగాలి. మన జీవితాలు కూడా అతని కాంతిలా ప్రకాశించాలి. జై సూర్యదేవ, ఓం సూర్యాయ నమః. ఈ వీడియోను పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, శ్రీ సూర్య భగవానుడు మీకిష్టమైన దైవంగా భావిస్తుంటే అందరూ ఈ వీడియో కింద జై సూర్యదేవాయ నమః అని కామెంట్ చేయగలరు. అలాగే మన వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. మరొక్కసారి అందరకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.